రైట్. అయితే మీరన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినా ఉద్యోగులు నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి ఉద్యోగులకి. అందుకే ఈసారి లేటెస్ట్‌గా ఏం చేశారంటే, ఆయన హామీ ఇస్తే ప్రజలు ముఖ్యంగా ఇప్పుడు ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు నమ్ముతారా లేదా అనేటటువంటి డౌట్‌తో పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టారు. నేను చెప్పాల్సిన అబద్ధాలన్నీ నువ్వు చెప్పు. ప్రజలు ఈ ఉద్యోగులు నమ్మే అవకాశం ఉంది. నువ్వు హామీ ఇచ్చేసేయి. తర్వాత చూసుకుందాం అని చెప్పారా ఏమో. పాపం పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయారు. రెచ్చిపోయి హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రతి హామీని ఆయన నెరవేర్చేలా చూడటం నా బాధ్యత అని చెప్పారు. అదే హామీ, అలాంటి హామీలే ఉద్యోగులకు కూడా ఆయన ఇచ్చారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ప్లే చేయండి సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నాను. మనకి పెన్షన్ అనేది చాలా కీలకమైంది. జగన్ వచ్చినప్పుడు 2019లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రాగానే వారం రోజులు తీసుకొస్తామని చెప్పి మోసం చేశాడు. ఈ రోజు వరకు ఊసేతట్లా. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. వారికి ఒకటే చెప్పాను, కూటమి ప్రభుత్వం రాగానే మనం అసెంబ్లీలో ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ఒక చర్చ మొదలు పెట్టాలి. దానికి సంవత్సరం లోపు బలమైన పరిష్కారం కనుక్కోవాలి. అది ఉద్యోగులకి నిజంగా భద్రత. అది పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిది. మా నాన్నగారే మా దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడతారో తెలియదు. మీరు గబుక్కునంటే ఒక ఉద్యోగికి పెన్షన్ అనేది భద్రత. అలాంటి భద్రత ప్రభుత్వ ఉద్యోగులు కల్పించాలనేదే మా కూటమి తాలూకు ఆకాంక్ష. నేను జగన్ లాగా అబద్ధాలు చెప్పట్లా, జగన్ లాగా వారం రోజుల్లో మీకు అద్భుతాలు చేస్తామని చెప్పట్లా. ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెనాలి ఈ సభ నుంచి వేదిక నుంచి చెప్తా ఉన్నాను, సంవత్సరం లోపు పరిష్కారం తీసుకొస్తాం. మీ భద్రతకి బలమైన దారి వెతుకుతాం. చూశారు కదండి, మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు గారు ఇప్పుడు ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇంత మోసం చేస్తుంటే, ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే, మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు గారు, ఆయన డీసీఎంగా అనడం కంటే కూడా వారే చెప్పుకున్నారు కాబట్టి, ఆ కొడుకు గారు ఇప్పుడు ఎక్కడున్నారు, వారు ఏం చేస్తున్నారు, పెద్ద కొడుకు లాంటి పెన్షన్ రాకపోయినా ఆయన ఏం చేస్తున్నారనే దానిపైన మాట్లాడదాం. సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు కాబట్టి ఉద్యోగులు పెద్దగా నమ్మరు. కానీ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చి హామీలు ఇవ్వడం ద్వారా చాలా వరకు, అంటే నేను కొందరితో ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మేము విశ్వసించి ఓట్లు వేసామని కూడా చెబుతున్నారు. అంటే నమ్మకాన్ని కలిగించగలిగారు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ నమ్మకం ఎప్పుడూ ఉద్యోగుల్లో పెద్దగా ఉండదు. మరి అలాంటి వ్యక్తి కూడా సైలెంట్ అయిపోతే ఉద్యోగుల భవిష్యత్ ఏంటి? ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తుల్ని, ఈసారే కాదండి, ఇంతకుముందు కూడా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మోసాలు చేశాడు. అయితే ఆయన మాట నమ్మరు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో ఇలాంటి అబద్ధాలు చెప్పించారు. అంటే ఈరోజు నేను అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు 1 yearలో ఆయన చేస్తానన్నారు. అయితే మరి ఇప్పుడు 2.5 years దాటిపోయింది. అయినా కూడా మరి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అనేది? ఆయన డిప్యూటీ సీఎం గారినో లేకపోతే వాళ్ళ క్యాబినెట్లోనో వాళ్ళ మరి అంతర్గతంగా మాట్లాడాలి కదా. ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మేనిఫెస్టోలో ఏం చెప్పామని చెప్పేసి ఆ రోజు వీళ్ళు జగన్ గారు చెప్పారు అని అంటుంటే, జగన్ గారు చెప్పిన దానికి ఆయన కట్టుబడి ఒక జీపీఎస్ అనేటువంటి ఒక స్కీముని తీసుకొచ్చి ఉద్యోగస్తులకి ఏదో విధంగా పెన్షన్లో సిపిఎస్కు బదులు పెన్షన్లో కొంచెం మెరుగైనటువంటి పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంగా ఆయన జీపీఎస్ని తీసుకొస్తే, ఆ జీపీఎస్ విధానాన్ని కూడా వీళ్ళు పక్కన పెట్టి రెండింటినీ కలిపి సిపిఎస్, జీపీఎస్ ఇట్లాంటి మెరుగైనటువంటి ఒక స్కీమ్ని మేము తీసుకొస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది సార్, ఏది అమల్లో ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి జీపీఎస్ అమల్లో ఉందా, కేంద్రం తీసుకొచ్చిన సిపిఎస్ అమల్లో ఉందా, లేకపోతే ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమే అమల్లో ఉందా? ఏది అమలు చేస్తోంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం? సిపిఎస్ఏ అమలు చేస్తూ ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులకు ఏదో చెప్పాను, మెయిల్ చేయాల్సినటువంటి అవసరం, ఆయన తీసుకొచ్చిన జీపీఎస్ పైన కేంద్రం కూడా అధ్యయనం చేసింది కదా, చేసి ఇప్పుడు అదే సిస్టమ్ని వాళ్ళు అక్కడ తీసుకురావడం జరిగింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని సెంట్రల్ గవర్నమెంట్ మన ఏపీలో ఏదైతే జీపీఎస్ తీసుకొచ్చామో దాన్ని వాళ్ళు పరిశీలించి ఆ స్ట్రెయిన్లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అది వీళ్ళకు
పనికి రావట్లే. ఇప్పుడు జీపీఎస్ లో కనీసం గ్యారంటీగా కొంత పెన్షన్ అయితే లభించేది కదా, సిపిఎస్ తో చాలా నష్టపోతారా? అంతే కదా, జనరల్ గా సిపిఎస్. సో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం వల్ల జీపీఎస్ పోయిందా? ఇప్పుడు రివర్స్ పిఆర్సీ అని వీళ్ళు అంటున్నారు. అసలు వీళ్ళు చేసింది ఏంటండి, నేను అడుగుతున్నా. ఆ రోజున పిఆర్సీ ఆయన 27% ఏరిచ్చారు, నువ్వు ఇవ్వు. ఇప్పుడు ఆయన తప్పు పడుతున్నారు కదా మీరు, మరి అదే ఇవ్వండి నేను అడుగు. ఎట్లా ఎందుకు ఇవ్వాలి సార్? ఇక్కడ చూడండి, ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్తలు. ఏపీహెచ్పి అంటే హిమాచల్ ప్రదేశ్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఉద్యోగుల జీతాల్లో 20 నుంచి 30% కోత పెడితే కానీ ఈ రాష్ట్రం బాగుపడదు. అక్కడ ఆ రాష్ట్రంలో కోత పెట్టారు, ఈ రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఒకే రోజు ఈ హిమాచల్ ప్రదేశ్ వార్తని రాశారు. ఇది ఎవరు రాయించారు, ముఖ్య నేత హస్తం ఉందా లేదా అది తర్వాత విషయం. మరి చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు, ఆంధ్రజ్యోతి, ఈనాడు అవే చెప్తున్నాయి. ఉద్యోగుల జీతాల కోతలు పెట్టాలి, పెంచడం కాదని చెప్తున్నారు. ఏం చెప్తారు మరి? అంటే వాళ్ళు సమర్థించుకోవాలి కదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో మీరు అన్నట్టు 10 పాయింట్లు వరుసగా చెప్పాడు. అందులో చెప్పినట్టన్నీ కూడా ఏ విధంగా వెన్నుపోటు పొడచాలి, ఉద్యోగులకు ఏ విధంగా మోసం చేయాలనే దాని మీద ఆలోచించాడు. ఆలోచించి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడు తప్ప ఆయన అసలు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఏది అవన్నీ కూడా ఎందుకు హిమాచల్ ప్రదేశ్ అది ఇది అని చెప్పేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ పత్రికలలో రాయించుకొని. హిమాచల్ ప్రదేశ్ తో కంపారిజన్ ఏపీని కరెక్ట్నా? అసలు హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ, ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ ఎక్కడండి? ఆయనకు తెలుసు. ఏంటంటే వీళ్ళు మెహర్బానీ కోసము ఆ పచ్చపత్రికలు ఏవైతే ఉన్నాయో అవి రాసి మరి వీళ్ళే రాపిస్తారనుకుంటాను. అంటే మొన్న చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు శ్వేతపత్రం ఎప్పుడు రిలీజ్ చేస్తారండి ఎవరైనా? ఎవరిని అడిగినా కానీ ప్రభుత్వాలు మారినప్పుడు, కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు శ్వేతపత్రము ఏంటి, లెక్కలు, పాత లెక్కలేంటి, కొత్త లెక్కలేంటి అనేది ఒక శ్వేతపత్రం అంటారు. ఇప్పుడు ఎందుకు శ్వేతపత్రాన్ని తీసుకొచ్చారు? ఉద్యోగులకి పిఆర్సీ ఇవ్వాలి, మేనిఫెస్టోలో చెప్పినాము, ఐఆర్ ఇవ్వాలి, వాళ్ళ బకాయిలు చెల్లించాలి, ఓపీఎస్కి పోవాలి. అదేవిధంగా మరి ఆయన చెప్పినటువంటి అన్నీ కూడా మెయిన్ అండి ఇన్సూరెన్స్ మీరు చెప్పలేదు. మన ఇవి హెల్త్ కార్డ్స్ ఉన్నాయి కదా, దాన్ని అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి వాయిసే వినిపించారు. కొత్తగా అంట దాని మీద అంట ఆయన ఏదో ఇన్సూరెన్స్ చేసేసి, అంటే ఉన్నదాన్ని జడగొట్టి, అయ్యా బాబు మాకు ఉన్నదన్నా నువ్వు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయండి, మేము కట్టిన డబ్బులు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు అవుతోందా? అసలుకి సరిగ్గా ట్రీట్మెంటే జరగట్లేదండి. ఎందుకంటే సకాలంలో డబ్బులు ఇవ్వట్లేదు. మేము కట్టినటువంటి షేర్ కూడా ఆయన వాడుకుంటున్నాడు. వాడుకొని గవర్నమెంట్ షేర్ మా షేర్తో పాటు గవర్నమెంట్ షేర్ కూడా కలిపి హాస్పిటల్ అథారిటీకి అమలు చేయాలి, ఇవ్వాలి. అది చేయకపోవడం మూలన వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు హాస్పిటల్ అథారిటీస్. అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు, మేము సమ్మెకపోతున్నాం, మేము అసలు చేయలేని పరిస్థితి, మేము అప్పుల పాలైపోతున్నాము వీళ్ళకి చేయడం మూలాన అని చెప్పేసి. అయితే మళ్ళీ తర్వాత కొంత ఏదో వాళ్ళకి కొంచెం ఇచ్చేది, మళ్ళీ దాన్ని అట్లా తీసుకొస్తున్నారు. అయితే అలాగా ప్రతిదీ కూడా అంతా మోసమే. ఇప్పుడు వైట్ పేపర్లో మీరు మొన్న శ్వేతపత్రంలో చూశారు కదా, శ్వేతపత్రంలో ఏం చెప్పినాడు? 97%, 98% వాళ్ళకే సరిపోతుంది అన్నాడు. అవును, అసలు ఉద్యోగాలకు ఇంత ఖర్చు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారు. 110% వెళ్ళిపోయింది. అయ్యా నేను అడుగుతున్నా ఈ సందర్భంగా, ఆయన జమానాలో 2.5 లక్షల మంది నీకు ఈ ఉద్యోగస్తుల్ని అపాయింట్ చేయడం జరిగింది, రెగ్యులర్ ఉద్యోగస్తుల్ని. దాంతోపాటు 2.5 లక్షల మందిని వాలంటీర్స్ని పెట్టడం జరిగింది. ఇవంటన్నీ ఉద్యోగస్తుల్ని పెంచితే కొంత అమౌంట్ అనేది ఆటోమేటిక్ అవుతుంది. నువ్వేం చేస్తున్నావు? ఉండే ఉద్యోగస్తులు తీసేస్తున్నావు, అందుకనే ఏమన్నా నీకేమన్నా అమౌంట్ తగ్గుతుందేమో. అంతేగాని మీరు చెప్పేది, నేను ఇంతకుముందు కూడా దాని మీద నేను మాట్లాడడం జరిగింది. ఇంకో పాయింట్ కూడా గుర్తొచ్చింది. ఐఆర్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 27% ఇచ్చారు కదా, 27%. తర్వాత పిఆర్సీ వచ్చిన తర్వాత ఐఆర్ కంటే తక్కువ అవుతోంది పిఆర్సీలో, అలా ఎలా మోసం చేస్తావు ఎంప్లాయీస్ ని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశారు చంద్రబాబు. అవునండి, కోవిడ్ టైంలో అసలు చూసాం కదా, ఆదాయం అనేది తగ్గిపోయింది. ఇప్పుడు రెండు లేవు కదా, అది లేదు, ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు. అందుకే కనీసం నేను ఆ రోజు అడిగిన ఆయన అలాంటి టైంలలోనే 27% ఇచ్చి 23 ఫిట్మెంట్ ఇచ్చాడు. అయ్యా నువ్వెంత ఇస్తావు? నువ్వైతే ఆయన ఆ రోజు 27 ఇచ్చాడంటే ఇప్పుడు నువ్వు మరి ఒక 50% ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఈ రోజున ఉద్యోగస్తులంతా 30% ఐఆర్ కోరుకుంటున్నారండి. ఆయన ఇమీడియట్ గా పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు. 5 డిఏలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అదేవిధంగా సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ కావాలని రేపు 1వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని వాళ్ళంతా కూడా సిపిఎస్ ఉద్యోగస్తులు లక్షలాదిగా విజయవాడకు తరలిస్తున్నారు. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు కదా 1 yearలో చేస్తామని. 1 yearలకు బదులు మరి 2.5 years దాటిపోతుంది. మరి మీరు ఎందుకని? నాకు లాస్ట్ ఒక పాయింట్ చెప్పండి, రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్కు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు వస్తున్నాయా?
అదే అండి చెప్పిన తర్వాత ఎలక్ట్ అయితేనే ఒక 1 మంత్ ఇచ్చారండి. తర్వాత 10వ తారీఖు 12వ తారీఖు దాకా కొంతమందికి 1వ తారీఖు ఇస్తారు, కొంతమందికి 2వ తారీఖు 3వ తారీఖు ఇట్లా ఒక్కొక్కరికి ఇన్స్టాల్మెంట్లో ఇస్తూ ఉంటారనమాట. ఓకే, ఒకరికి 1వ తారీఖు ఇచ్చినా ఇచ్చేసినట్టే లెక్క. అది చంద్రబాబు వాళ్ళ నాయుడు గారికి. ఉద్దేశంలో ఏంటంటే ఒక 1000 మందికి అబ్బాయికి ఒకరికి ఇస్తే చాలు. అట్లాగా వాళ్ళు అందరికీ మళ్ళా అది కూడా వాళ్ళు చెప్పుకోవడం నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఓకే. అరే ఎవరన్నా చూస్తారా లేకపోతే చూడరా అని అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, మేము అందరికీ 1వ తారీఖునే జీతాలు పెన్షన్లు చెల్లిస్తున్నామని చెప్పేసి. మేము అడుగుతున్నాం, మేము కదా తీసుకునేది, మాకు ఎన్నిసార్లు మీరు 1వ తారీఖున పెన్షన్లు జీతాలు చెల్లించారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రైట్, ఇవన్నీ కూడా అబద్ధాలే. రైట్.